అయినా దిస్ ఈజ్ ఆగ్రా ఫోర్ట్ టికెట్ కౌంటర్. ఇది ఆగ్రా ఫోర్ట్ మెయిన్ గేట్ అనమాట. ఇలాగే ఈ దారంట లోపలికి వెళ్తారు. ఆగ్రా ఫోర్ట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ చూస్తే క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. ఇది రెడ్ శాండ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆల్కహాల్ తీసుకెళ్తూ, టార్చ్ తీసుకెళ్తూ వగేరా అని. ఓపెనింగ్ టైమింగ్స్ ఎలా ఉంటుందంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ఉంటుంది. ఇక్కడ అమర్ సింగ్ ఫోర్ట్ అని, తర్వాత ఆగ్రా ఫోర్ట్ అని రాసి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి రాసి ఉంటుంది. ఇది 70 అడుగులు ఎత్తు అనమాట. 70 అడుగులు ఎత్తు ఈ ఫోర్ట్ ఉంటుంది అనమాట. ఇది ఆగ్రా ఫోర్ట్ 70 ఫీట్ హైట్ అనమాట. ఇది చెప్పాను కదా ఇందాక, ఇది రెడ్ శాండ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫోర్ట్లు కూడా అలాగే కన్స్ట్రక్ట్ చేస్తారు. చూడు ఎంత ఎత్తు ఉందో, 70 అడుగులు ఎత్తు అనమాట. ఇది అక్బర్ 1565లో 1565లో స్టార్ట్ చేశారు. షాజహాన్ కంటిన్యూ చేస్తూ 1573లో టోటల్లీ 8 ఇయర్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. 8 ఇయర్స్ చేశారన్నమాట. ఇది కంప్లీట్ చేయడానికి 8 ఇయర్స్ అయిందనమాట. ఇలాగా వెళ్తూ ఉండాలి, స్లోప్లా ఉంటుంది అనమాట ఇది ఈ వే. తర్వాత మనం టర్నింగ్ తిరిగితే ఈ విధంగా స్క్వేర్ షేప్ కదా, ఇది రెక్టాంగిల్ షేప్లో వచ్చిందనమాట. ఇది ఈ మధ్యలో ఉన్న ఇవి యొక్క డోర్స్ అవి. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే వ్యూ కనిపిస్తుంది. దిస్ ఇస్ ద అనదర్ కార్నర్ నుంచి మనం చూపించాము. ఇది ఒక కార్నర్ అనమాట. ఇక్కడ నుంచి ఒక కార్నర్ నుంచి చూస్తే మొత్తం ఆ ఏరియా అంతా ఇలా కనిపిస్తుంది. రెడ్ ఫోర్ట్ మధ్య భాగంలో ఉన్నది. ఇది మార్బుల్ కాట్, పాలరాతి మంచం. అటువైపు ఆ కార్ నుంచి కానీ ఈ కార్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే మధ్యలో ఆడిటోరియం నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది ఆడిటోరియం అనమాట. ఇక్కడ నాట్యకారులు నాట్యం వేసేవారు. తర్వాత పంచాయతీ తీర్పులు కూడా ఇక్కడే ఉండేవి అనమాట. ఇది నేల అనమాట, అది ఫ్లోర్ ఇన్ ద ఆగ్రా ఫోర్ట్. ఇది బ్రిటిష్ వారి కెనన్ ఫిరంగి అనమాట. ఇది ఫిరంగి ద్వారా యుద్ధాలు చేసేవారికి అది ఇదివరకు. ఇది ఆడిటోరియం అనమాట. ఇది ఇక ఆడిటోరియం నుంచి మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ ఇంకా చాలా ఉంటుంది అనమాట. ఇది టోటల్లీ 94 ఏకర్స్, 94 ఎకరాల్లో ఈ ఫోర్ట్ కట్టబడి ఉంది. 94 ఎకరాలు అంటే హెక్టార్లో చెప్పాలంటే 38 అనమాట. అయితే తాజ్మహల్ అయితే 42 ఎకరాల్లో కట్టారు. ఈ ఆగ్రా ఫోర్ట్ 94 ఎకరాలు కట్టారన్నమాట. దానికంటే ఇది ఎక్కువ ఉందన్నమాట. ఇది అక్బర్ కట్టాడు, అదేమో షాజహాన్ కట్టాడు అనమాట. అంటే షాజహాన్ ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్ కూడా రెండు వస్తుంది అనమాట. ఇంక ఇటు నుంచి చూస్తే మళ్ళీ రైట్ సైడ్ ఒక వే ఉంటుంది, మళ్ళీ లెఫ్ట్ డైరెక్ట్గా ఒక వే ఉంటుంది అనమాట. ఇదేమో డైరెక్ట్ వే అనమాట. ఇలాగా అక్కడక్కడ మళ్ళీ ఫోర్ట్లు, మాస్కులు, మసీదు కూడా ఉంటుంది. మీనా మసీదు కూడా ఉంటుంది అనమాట దీనిలో. తర్వాత జోదా రూమ్ ఉంటుంది, వేరే బాత్రూమ్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ తాజ్మహల్ కనిపిస్తుంది. తాజ్మహల్ నుంచి ఈ ఆగ్రా ఫోర్ట్కి దూరం 2.5 కిలోమీటర్, అప్రాక్సిమేట్లీ 2.5 కిలోమీటర్స్ అనమాట. రెండు కూడా యమునా రివర్ బ్యాంక్ ఒడ్డునే, యమునా రివర్ ఒడ్డునే కట్టారనమాట రెండాను. ఇది సమ్మర్ కాబట్టి కనిపించలేదు. ఇది ముంతాజ్ బుర్జ్ అనమాట. ఇది బుర్జ్ అంటే గోపురం లాంటి. ఇది జస్ట్ ఇది ఫౌంటైన్ అనమాట, బాత్రూమ్ అనమాట. ఇది మరి అక్బర్దో మరి షాజహాన్దో మొత్తం మీద ఫౌంటైన్ బాత్రూమ్ అది. ఇది మీనా మసీద్ మనకి ఎక్కడ ఉంది, తూర్పుగోదావరి జిల్లా చాగల్లో కూడా ఉంటుంది. మన చాగల్లో కూడా ఇది ఉంటుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద బ్లాక్ మార్బుల్ కాట్. ఇంకోటి కూడా ఉంటుంది, పైనే ఉంటుంది అనమాట. ఇది ఆగ్రా ఫోర్ట్ పైన అనమాట. ఇది ఇంకోటి అనమాట. ఇది పాలరాతి మార్బుల్తో ఉంటుంది అనమాట. ఇదంతా పైభాగం అనమాట. ఆగ్రా ఫోర్ట్ ఇక పైభాగం. ఇది చెప్పాం కదా 94 ఎకరాల్లో ఉందని. వీటిలో ఫౌంటైన్స్, జోదా రూమ్ కూడా ఉంటుంది లోపల. దీని పేరు ఆగ్రా ఫోర్ట్ని రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఆగ్రా అని కూడా అంటారనమాట. ఇది రెడ్ శాండ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేయడం గురించి దీన్ని రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఆగ్రా అని కూడా అంటారనమాట. ఇది వాటర్ ఉండాలి, సమ్మర్లో లేదు, ఇప్పుడు వాడతా లేదు వాటర్తో గట్ట. ఇక్కడ చూసినట్లయితే వీటిలోంచి శత్రువులు రాకుండా ఏం చేసేవారంటే వేడి ఆయిల్ వేసేవారు అనమాట, నూనె కట్టేసేవారు. ఇది QR కోడ్ అనమాట. ఇక్కడ తర్వాత చూసినట్లయితే ఇక్కడ క్రొకోడైల్స్ పెంచేవారు అనమాట, శత్రువులు రాకుండా పైకి ఎక్కకుండా అనమాట. ఓకే, బాయ్ డాడీ.
బాయ్ నాన్న.